విమానము ల్యాండ్ అయినప్పుడు దాని దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా పెద్దగా ఉంటుంది. అది ఎగిరి పైకి వెళ్ళిపోయిన తర్వాత చిన్న పిచ్చుకలా కనిపిస్తుంది. కొన్నిసార్లు మనకు అవకాశం దొరికినప్పుడు అదే విమానంలో మనం ఎక్కి కూర్చొని దాంతో పాటు ఎగిరిపోతున్నాం. ఎగిరిపోయే కొద్దీ కిందున్న భూమిలో ఉన్న బిల్డింగ్లే కానీ మనుషులే కానీ అందులో ఉన్నవన్నీ కూడా ఎగురుతున్నప్పుడు పెద్దగానే ఉంటాయి. ఎగిరిపోతూ ఉండగా వెళ్తూ ఉంటే కిందున్నవి చిన్నగా మారిపోతాయి, చిన్నగా అవుతాయి. అంటే అవి చిన్నగా అవుతాయని కాదు, అవి ఏ సైజులో ఉన్నాయో అయ్యే సైజులో ఉంటాయి, అదే సైజులో ఉంటాయి. కానీ మన దృష్టి కిందున్నవి చిన్న కనిపించటము అవుతుంది. మన దృష్టి ఆ విధంగా కనిపిస్తుంది. మన దృష్టికి మనం ఎగురుతా ఉంటే ఎంత పైకి వెళ్ళిపోతూ ఉంటామో అంత చిన్నగా కిందున్నవి కనిపిస్తాయి. చివరికి భూమి కూడా చిన్నగా అయిపోతుంది. అవి చిన్నగా అయితాయా? కావు. మన దృష్టి వాటి మీద ఉంచినప్పుడు అవి చాలా చిన్నగా కనిపిస్తాయి. మనము ఏ లెవెల్లో ఉన్నాం? హై లెవెల్లో ఉన్నాం. ఉన్నతమైన స్థాయికి, శిఖరానికి ఎక్కిపోయాం. మేఘాల్లో నివాసం చేస్తున్నాం. మేఘ ప్రయాణం మనది. మన ప్రయాణం మేఘ ప్రయాణం, ఆకాశ మార్గం. కిందనవన్నీ చిన్నగా అయిపోయినాయి. అలాగే మనం ఎప్పుడైతే దేవుని తలంపుల ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటామో లోకములో ఉన్నవన్నీ కూడా అవి చాలా ఆఫ్టర్ ఆల్ ఆయన చిన్నవి. సమస్య కానీ, లేక గొడవే కానీ, లేక కోరికలే కానీ, ఈ భూ సంబంధమైన ఏమన్నా ఉంటే అవన్నీ కూడా మనం చాలా చిన్నగా చూస్తాం. ఇవన్నీ వేస్ట్. మనం ఉండే పొజిషన్ చాలా ఎత్తులో ఉంది, పైన ఉన్నాం మనం, వాళ్ళంతా కింద ఉన్నారు. ఇది సత్య మార్గం, ఇది జీవ మార్గం. తల్లిదండ్రులు అదే కోరుకుంటున్నారు బిడ్డల దగ్గర. ఒక ఉన్నతమైన స్థాయి, ఒక ఉన్నతమైన స్థితి.